బోనాల పండుగ సందర్భంగా టెక్నోటీర్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత వంగూరి దామోదర్ ఆధ్వర్యంలో నాగోల్లోని బ్లైండ్స్ కాలనీలో గల తన నివాసం నుండి పోచమ్మ ఆలయం వరకు పోదరసల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ఘటాలు, బోనాల ఊరేగింపు. ఈ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, లక్ష్మణ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాల పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బోనాలు, ఘటాలు ఊరేగిస్తున్న వంగూరు దామోదర్ వారి కుటుంబ సభ్యులందరూ ఆ అమ్మవారి దయవల్ల బాగుండాలని ఆకాంక్షించారు. నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్న వంగూరి దామోదర్ ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. అనంతరం వంగూరి దామోదర్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా బోనాల సందర్భంగా ఘనంగా ఘట్టాల బోనాలు ఊరేగిస్తున్నామని అన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ బాగుండాలని, సకాలంలో వర్షాలు పడి అంత సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ వ్యాప్తమే కాకుండా హైదరాబాద్లో నాగోల్ డివిజన్లో మా దాము గారి ఇంట్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఘటాన్ని ఊరేగించే సందర్భం మా మురళీ గౌడ్ గారు, మా కట్ట రవి గారు, మా తమ్ముడు కుమార్ మరియు ప్రవీణ్ గారు, మా దాము ఏం చేసినా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. మన తెలంగాణకు పండుగలలో ముఖ్యంగా బతుకమ్మ పండుగ ఎట్లనో బోనాల పండుగ కూడా అంతే. బోనాల పండుగ వచ్చిందంటే పొట్టేళ్లు కోయడం, బోనాల పండుగ వచ్చిందంటేనే ఆడవిళ్ళనందరినీ పిలుచుకొని వాళ్ళందరికీ మటన్ చికెన్ తోటి భోజనం పెట్టడమే కాకుండా ఒక సాంప్రదాయబద్ధంగా ఏళ్ల నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ పండుగ మన బ్రహ్మాండంగా జరుగుతున్నది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బోనాల పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రైతులంతా కూడా పాడి పంటలతోటి బాగుండాలని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నాగోల్ డివిజనే కాకుండా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ అయితేనేమి, సమ్మక్క సారక్క జాతర అయితేనేమి, మల్లన్న జాతర, కొమరవెల్లి మల్లన్న జాతర అయితేంది, వేములవాడ రాజన్న జాతర అయితేనేమి, ఏదైనా కానీ మన తెలంగాణలో అది పూర్వీకులు ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి చరిత్ర, అటువంటి చరిత్ర గల్ల పండుగ ఈ బోనాల పండుగ. ఈ బోనం తీసిరంటే ఇంట్లో అంతా కూడా శుభం జరుగుతుందని చెప్పేసి మనకు ఒక నమ్మకం. కాబట్టి ఆ అమ్మవారి దీవెనలు, ఆ ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి దీవెనలు అందరికీ మీద కూడా నిండుగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.